రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, వీడేమిటి దుష్టుడు, దుర్మార్గుడు, వీడికి ఇంకా ఏమీ నాశనం రావటం లేదు, వీడు చక్కగా లోకంలో ఆనందిస్తూ ఉన్నాడు, అన్ని సకల సౌకర్యాలు వాడికే ఉన్నాయి, చక్కగా ఆనందిస్తూ సంతోషంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏ సమస్యలు లేవు అని అనుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు ఒకానొక దినమున న్యాయాన్ని విధిస్తాడు. ఆ న్యాయం యొక్క తీర్పు వస్తుంది. యెహోవా మార్గము న్యాయము కాదని అనుకోకూడదంట. ఎవరి ప్రవర్తన బట్టి వానికి శిక్ష దేవుడు విధిస్తాడంట. కాబట్టి ఇప్పుడు దుర్జనుని చూసి నీవు మత్సరపడకుము అని భక్తులు కూడా చెప్తూ ఉండటం మనం గమనించవచ్చు. కాబట్టి ఈ లోకంలో దుర్మార్గమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు ఒకవేళ ఆ దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరిస్తే వాటిని బట్టి దేవుడు అతన్ని బ్రతకనిస్తాడంట. అంటే మన దేవుడు ఎంత కృపా కనికరములు గలవాడో తెలుస్తూ ఉంది. మరి అదే విధంగా మనం చూసినట్లయితే రాజుల గ్రంథంలో కూడా ఆహాబ్ అనేటువంటి రాజు మరి చాలా ఘోరముగా తన యొక్క భార్య అయిన యెజబెలు మాట విని చేయకూడని దుష్కార్యములన్నీ దేవునికి విరోధముగా చేస్తాడు. అలాంటి ఆహాబు కూడా ఒక్కసారి ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచినప్పుడు దేవుడు నా యొక్క సేవకుడు మరి నా కుమారుడు ఇలాగా భయపడి నిజముగా వినయముగా ప్రవర్తించాడు. కాబట్టి అతడు వినయముగా ప్రవర్తించడం వల్ల అపాయం అతని కాలమందు సంభవింపకుండా అతని కుమారుని కాలమందు అతన్ని కుటుంబీకుల మీదకి నేను రప్పిస్తానని దేవుడు ఏలియాకు బయలుపరుస్తాడు. అంటే ఎంత దుర్మార్గుడైనా ఆ దుర్మార్గతతో చనిపోవుట, నశించిపోవుట, నాశనం అయిపోవుట అనేది దేవుని చిత్తము ఏమాత్రము కాదు. మరి ఆ చిత్తాన్ని మనము కూడా కలిగి ఉండాలి. మనం ఏమనుకుంటాం, మనకి ఎవడైనా అన్యాయం చేస్తే వాడికి వెంటనే దేవుడు తీర్పు ఇచ్చేయాలి, వెంటనే ఆ దుర్మార్గుడు నశించిపోవాలి అనుకుంటాం. అయితే దేవుడి యొక్క ప్రణాళిక వేరు, ఆయన ఆలోచన తలంపులు వేరు. అందుకే అంటాడు, మీ ఆలోచనలు మీ తలంపుల కంటే నా ఆలోచనలు నా తలంపులు ఉన్నతంగా ఉన్నాయి. ఎంత ఉన్నతంగా? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంది. అలాగే దేవుడు ఆలోచిస్తాడు. ఆ దేవుని హృదయం ప్రకారం మనం కూడా ఆలోచించాలి. ఆ దుర్మార్గుడికి అవకాశం ఇచ్చి వాడి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అది యేసయ్య చెప్తున్నటువంటి నీతి. మరి శిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు కూడా తనను హింసించిన వారి కొరకు ఏం ప్రార్థన చేశాడు ఆయన? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరినే క్షమించుము అన్నాడు. మరి ఎంత గొప్ప దుర్మార్గతను క్షమించేటువంటి గుణము దేవుడికి మొదటి నుంచే ఉన్నటువంటి స్వభావ లక్షణంగా మనం గమనించాలి. దానిని మనం ఆయన స్వరూపంలోనికి మారేటువంటి వారంగా మనము కూడా దాన్ని అనుసరించాల్సిందే. అంతే తప్ప వీడు నాకు అన్యాయం చేశాడు, వీడు దుర్మార్గుడు, వెంటనే వీడికి ఇదైపోవాలి అదైపోవాలి, వాడి కుటుంబం అదైపోవాలని చెప్పి మనము అనుకోవటం అనేది కూడా తప్పు అవుతుంది. కాబట్టి దుర్మార్గుడు దుర్మార్గతను విడిచి నీతి న్యాయం అనుసరిస్తే దేవుడే కాపాడుతున్నాడు. మరి నీవు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాంటి వారి పట్ల, మనలను భద్రం చేసుకుంటూ అలాంటి వారి పట్ల కూడా మనము కనికరము జాలి కలిగి ప్రార్థన చేసి తీర్పును దేవునికి విడిచిపెడదాం. వారి గురించి మనం ఏ శాపంలో కూడా పలకవద్దు. దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. వారి సమయం అయిపోయిన తర్వాత దేవుని చేతిలోనే వారు పడతారు. కాబట్టి అవకాశాన్ని మాత్రం మనం కల్పించాలి. అలాగ మనం దయ కలిగి జీవించడానికి ప్రభు కృప మనకు మెండుగా అనుగ్రహించబడును గాక. ప్రార్థిద్దాం. కృపాసత్య సంపూర్ణుడా, జాలి దయ కరుణ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇదిగో మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి ఉన్నారు నాయన. మీ యొక్క కృపను బట్టి మేమందరము కూడా ప్రభు సజీవుల లెక్కలో కాచబడి ఉన్నాము. ఇదిగో మరి ఒక నూతన దినమును ఈ వాక్యంతో వాగ్దానంతో మమ్మల్ని నాయన బలపరిచినందుకు నీకే స్తోత్రాలు. అవును తండ్రి, మరి దుర్మార్గుడు దుర్మార్గతను విడిచి నీతి న్యాయం అనుసరిస్తే వాటిని బట్టి అతన్ని బ్రతకనిస్తాను అని సెలవిచ్చావు. ఎందుకంటే నీవు అందరి ఎడల సమానముగానే దయ, జాలి, కనికరము చూపించేటువంటి దేవుడు. ఆ విషయాన్ని మేము గుర్తెరిగి మేము కూడా నీలాంటి స్వభావాన్ని ధరించుకొని ముందుకు సాగటానికి, ఆ ఉన్నతమైనటువంటి స్వభావంలో పాలు పంచుకోవడానికి తగిన సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.